మగతనం మగాడనో, మగాడంటే చీ అన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు. నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగ్గబడేవాడే మగాడు. అది రాతియుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. లేదమ్మా, చిన్న గొడవ అంతే. చిన్నదేంటి పెద్ద గొడవ చేశాడు. అమ్మా తనకు సంబంధం. నాకు సంబంధం లేకపోవటం ఏంటి? ఎదుటివాడు నాన్న చక్కా పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావేమో గాని నరికేస్తా. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినకపోతుండే. నేను ఫ్యాంటా. నేనెవరిని మోసం చేయలేదురా, నేనే మోసపోయాను. జీవితంలో మోసపోయి అన్నింటినీ పోగొట్టుకున్నాను. నిజంగా నా ఎక్స్పీరియన్స్ లో కళ్ళల్లో ఇంత కామం ఎప్పుడు చూడలేదు నాయన. అరే ప్రభ గారు, అలాంటిది ఏమి లేదు. తనేదో బట్టలు అవి ఆరబెడుతూ ఉంటే ఏంటా అని క్యాజువల్ గా చూసాను అంతే. నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావని మా డౌట్. అయ్య బాబోయ్, ఎంత పెద్ద మాట అనేసారు. నేనేదో మీ ఆశ్రమం షూట్ చేద్దామని వచ్చాను అంతే. ఆశ్రమానికి మొగాళ్ళు రాకూడదని చెప్పానా లేదా? ఆడేంటి మగేంటి, నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, పైన పరమాత్మ ఉన్నాడు. వెధవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక. బాగా ముదిరిపోయావు. మళ్ళీ వస్తాను నేను నా పొజిషన్లోకి. పుస్తకానికి దుమ్ము పడినంత మాత్రాన దాంట్లో ఉన్న కథ మారదు.